వాసనతో డిన్నర్ అంటే పండగ రోజు. ఆ పండగ రోజుని మనం ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుందాం. కార్పొరేటర్లుగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు కేబీలో మనకి మంచి విందు ఏర్పాటు చేసిన వాసనకి కార్పొరేటర్స్ అందరి తరపున, నాయకులందరి తరపున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. వాసన నమస్కారం. మనసున్న మనిషి, ఒకరికి కష్టం వస్తే తనకు కష్టం వచ్చినట్టుగా భావించి వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉండి ఏ సమస్య వచ్చినా కూడా వాసన ఉన్నాడు, మన ఇంట్లో మన పెద్ద ఉన్నాడని ఆలోచించే ప్రతి ఒక్కరి గుండెల్లో వాసన ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాసన సమక్షంలో మనమందరం పార్టీ చేసుకోవటం, వాసనతోటి గడపటం అనేది ఒక స్వీట్ మెమరీస్గా ఈరోజు ఉండిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి ఇంత అద్భుతమైన ఫేర్వెల్ ఫంక్షన్ని మన కార్పొరేటర్లందరికీ ఏర్పాటు చేసినటువంటి గౌరవ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, వాసన్నకి మన కార్పొరేటర్లందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనం చివరి కౌన్సిల్ సమావేశాన్ని ముగించుకొని మరి ఈరోజు వాసన ఆధ్వర్యంలో ఫంక్షన్కి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వాసనతో నేను 3 సార్లు అయితే వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినా కానీ ఆ రోజు కూడా వాసన ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఫస్ట్ టైం అన్నా, ఫస్ట్ టైం అప్పుడు బలరాం గారు ఎంపీగా ఉన్నప్పుడు వాసన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా, అభివృద్ధి కార్యక్రమాల్లో, శంకుస్థాపనలో కూడా వాసనను కూడా నేను ఇన్వైట్ చేశాను. వాసన కూడా జన్మభూమి కార్యక్రమాలు అప్పుడు ఓపెనింగ్లు కూడా బలరాం గారితో పాటు హౌసింగ్ బోర్డు వచ్చి కూడా పాల్గొన్నారు. అది ఇందాక మీటింగ్లో కూడా తెలియజేశాను. అదేవిధంగా మరి రెండోసారి బీసీ అయినప్పుడు, హౌసింగ్ బోర్డు బీసీ అయినప్పుడు నన్ను నిర్మల్ నగర్లో వాసన కాంగ్రెస్ తరఫున కాంటెస్ట్ చేయమంటే ఒక రకంగా బలవంతాన అక్కడికి వెళ్ళాను. మరి వాసన ఆశీస్సులతోటి మరియు అందరి మిగిలిన పెద్దలు నిర్మల్ నగర్ కానివ్వండి, ఇంకా అనేక మంది పెద్దల సహకారంతో కాంగ్రెస్ తరఫున నిర్మల్ నగర్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు నిర్మల్ నగర్లో పార్కుని, అత్యద్భుతమైన పార్కుని కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పార్క్ మొత్తం కంప్లీట్ అయిన దాకా కూడా వాసన సహకారంతో నిర్మల్ నగర్లో పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఇందాక కౌన్సిల్లో కూడా చెప్పారు, వాసన సహకారంతో చేశానని చెప్పారు. అదేవిధంగా అంతేకాదు ఇందాక కౌన్సిల్లో చెప్పినట్టు నేను ఆర్టీసీ డిపో దగ్గర ఆ మధ్యలో ల్యాండ్ మున్సిపాలిటీ ల్యాండ్ అయితే శ్మశానం దగ్గర నుంచి శ్రీమన్నారాయణ డాక్టర్ గారి పెట్రోల్ బంక్ దగ్గర కూడా అదైతే ఇంకా వాసనని అమ్మడిపడి బాగా ఇసిగిచ్చి వాసన అనురాధ కమిషనర్ మేడం కుదరదండి చేయడానికి అన్నా కానీ కలెక్టర్ దేవానంద చేత ఒక సైడ్ ఇన్షియల్ వేయించి వాసన ఆ రోజు దాన్ని చేయడం జరిగింది. ఈరోజు మీ అందరు కూడా తెలుసు ఎంత పెద్ద ట్రాఫిక్ రోడ్డు అది, మన శ్మశానం పక్కన ఆనుకొని కన్ను రోడ్డు కలిసేదానికి. దానివల్ల సుందరయ్య పవన్ రోడ్డు కూడా కొంత ట్రాఫిక్ కూడా తగ్గి మొత్తం ఇటే వెళ్తుంది. అది కూడా వాసన చేసిన పని. నేను అక్కడ అప్పుడు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆ ఏరియా కూడా మొత్తం లంబాడి డొంకు కూడా నిర్మల్ నగర్ కిందే ఉండేది. అంతేకాకుండా ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ కార్పొరేటర్ అయిన తర్వాత మరి 19వ డివిజన్లో దాదాపు 1,50,00,000 రూపాయలతోటి అత్యద్భుతమైన పార్కు వాసన సారథ్యంలోనే వాసన సహకారంతో నిర్మించాను. ఇందాక అది కూడా కౌన్సిల్లో కూడా చెప్పాను. అదేవిధంగా ఎప్పుడో గత 15-20 సంవత్సరాల నుంచి పంపింగ్ మెయిన్ హౌసింగ్ బోర్డు నుంచి భాగ్యనగర్ 4వ లైన్ వరకు అనేక లీకులు మయంగా ఉన్నదాన్ని మరి వాసన సహకారంతో 2 కోట్ల రూపాయలతోటి ఆ పంపింగ్ మెయిన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి దానికి కూడా ఈరోజు ఆ భాగ్యనగర్ 4వ లైన్ ఆర్చి దగ్గర నుంచి సిమెంట్ రోడ్డు వేస్తున్నారంటే మనం ఆ పైప్ లైన్ని కంప్లీట్ చేశాం కాబట్టి ఈరోజు వాళ్ళు సిమెంట్ రోడ్డు చేయగలుగుతున్నారని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా రోడ్లు, కాలువలు ఇంక ఇవన్నీ అంటే ఇంకా కామన్ చాలా. వాసన నేను నాగరాజు సంతకం పెట్టిస్తుంటే అన్నీ మీకేనని కూడా ఒక్కోసారి ఆయన అంటా ఉండేవాళ్ళు. కాబట్టి ప్రతి మనం ఎంత అభివృద్ధి చేసుకోవాలన్నా లేకపోతే ఏ పనున్నా కానీ మనకి
మనస్ఫూర్తిగా తన వంతుగా వాసన్న పూర్తి సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా విసుక్కోకుండా, లేకపోతే ఇంకో ఇది లేకుండా, మనసులో కల్మషం లేకుండా మనకి అనేక కార్యక్రమాలు చేసిన వాసన్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయన్నా. నువ్వు మళ్ళా పాత బాలినేని వాసన్నగా మేమందరం కూడా చూస్తామని చెప్పని, చూడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో మనం 3 సంవత్సరాల పాటు పని అనేది ఎవరి పార్టీ వాళ్ళకి కష్టపడి పని చేయించారు. కానీ ఇటీవల కాలంలో మనకి కొద్దిగా డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే మీకు పరిస్థితులు తెలుసు, కొద్దిగా దూరంగానే ఉన్నాం. మనం దాదాపుగా 1.5 year నుంచి పెద్దగా కార్పొరేటర్లుగా ముందుకు పోయిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే కొద్దిగా ఈ రాజకీయ గ్యాప్ల వల్ల మనం గ్యాప్లో పడిపోయాము. అందువల్ల ఈ 1.5 సంవత్సరం పెద్దగా పనులు చేయలేకపోయాం. ఏదేమైనా కానీ మన వంతు వాసన్నకి మనందరం ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా వాసన్నకి మనం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం.